కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల మన్నా చర్చ్లో పాస్టర్ రెవరెండ్ ఎం డేవిడ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఘనంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాధారపు తాతాజీ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 40 సంవత్సరాలుగా మన్నా చర్చి యందు దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి చర్చ్ నిర్మాణానికి అభివృద్ధికి కృషి చేసిన మాధారపు తాతాజీని సంఘ సభ్యులు మరియు రెవరెండ్ ఎం డేవిడ్ కుమార్, రేవంత్, ఎం ఎలీషా రాజా, ఇమాన్యుయల్, రెవరెండ్ యేసురత్నం ఆధ్వర్యంలో దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు చంద్రరావు, వెలిశెట్టి నారాయణరావు, గంగా, తాళభక్తుల బుల్లబ్బాయి, సంఘ విశ్వాసులు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎదుగుతూ రక్షించే బలమైన సేవకుడిగా 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి సంవత్సరం వారు మనం ఆహ్వానించిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మన మందిరానికి వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి నాయకత్వాన్ని దీవించాలని, అనేక ప్రాంతాలు వారి ప్రయాణం చేసి వెళ్తుండగా దేవుడు తోడుకుండాలని మనం అందరం వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా మన యొక్క మందిరాన్ని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క సంఘ విశ్వాసులందరినీ ఎంతో ప్రేమిస్తూ ప్రతి సంవత్సరం పేదలైన వారికి వారి కొని పెడుతున్నారు. కాబట్టి వారి నిమిత్తం మనం అందరం ప్రార్థన చేయాలి. మనం అడగకపోయినా ముందుగానే వారికి సిద్ధం చేసుకుని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బహుకరించి దేవుని మందిరానికి కొట్టినే వెళ్ళకూడదని ఎవరు చెప్పకపోయిన విషయాలు వారు ప్రేమించి ప్రతి సంవత్సరం పేదలైన వారికి వస్త్రాలు ఇవ్వటాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మరి ప్రాముఖ్యంగా మందిరం కట్టుతున్నప్పుడు వారు చూసి చెప్పిన వెంటనే ముందుకు వచ్చి మా చంద్రరాములు గారు సంఘ పెద్దలు అక్కడికి వెళ్ళి వారి నిమిత్తం మా మందిరం ఎలా ఉందండి అని చెప్పిన వెంటనే ఎంతో సహకరించారు. ఈ దినాన్ని ఇంత సుందరమైన మందిరంగా తీర్చిదిద్దారు.